హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుందండి. ఒక్కసారి ఈ విధంగా కానీ మనం మిరపకాయలతో చేసామంటే ఎంత బాగుందంటే అంత బాగుందండి. దీన్ని ఏమంటారో తెలుసా? మిరపకాయ పులుసు అంటారండి. ఈ టైప్లో చేస్తే నోటికేం తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకోవాలండి. రుచి మాత్రం చాలా బాగుందండి. దీన్ని మనం ఎలా చేయాలంటే ఈ విధంగా మంచి ఎర్రగా ఉండే ఎండుమిరపకాయలు తీసుకోవాలండి. అలాంటి ఎండుమిరపకాయలు తీసుకున్నప్పుడు చేసే ఇది కూడా మంచి కలర్‌తోనే చూస్తేనే తినాలనిపించే విధంగా చాలా బాగుంటుంది. అందుకోసమనేసి అలా మంచి ఎర్రటి కాయలు తీసుకునేసి ఒక్కొక్క కాయని ఈ టైప్‌లో మధ్యలోకి ఇరుసుకుంటే చాలండి. ఓకేనా? ఎందుకంటే మనము ఇవి ఫ్రై చేసేటప్పుడు లోపల వరకు కూడా సూపర్‌గా ఉడికిపోతాయండి. అందుకోసమనేసి ఇలా ఇరిసి ఒక బౌలు స్టవ్ మీద పెట్టి దాంట్లో కొద్దిగా ఒక 2 గంటలు ఆయిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఆయిల్‌లో ఇప్పుడు ఆవాలండి. అదొక టేబుల్ స్పూన్ వేసుకునేసి ఆ తర్వాత వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసి ఉల్లిగడ్డ ఒక్కదాన్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసి కొంచెం దాన్ని ఇలా కలుపుతూ లైట్‌గా అలా వేగనిచ్చుకోవాలండి. ఇలా వేగిన తరువాత ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందామండి. అంటే ఇందాక ఇరిచి రెడీ చేసి పెట్టుకున్న ఈ ఎండుమిరపకాయలని దాంట్లో వేసుకునేసి ఇప్పుడు ఇలా కలుపుతూ దీన్ని కొంచెం ఫ్రై చేయాలండి. అంటే ఈ ఎండుమిరపకాయలు, ఈ ఆనియన్స్ కొంచెం కలర్ వచ్చే విధంగా ఇలా ఫ్రై కావాలి. ఈ విధంగా అయిన దాంట్లో ఇప్పుడు జీలకర్ర ఒక సగం టేబుల్ స్పూను, మెంతులు ఒక సగం, ధనియాలు ఒక టేబుల్ స్పూను అలా వాటి చొప్పున వేసుకునేసి ఇప్పుడు ఇలా కాస్త కలుపుకుంటూ ఇప్పుడు బాగా ఈ టైప్లో మిక్స్ చేసుకోవాలండి. ఈ టైప్లో కాస్త మిక్స్ చేసి కొంచెం అలా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన టమోటాలని దాంట్లో వేసుకుందామండి. ఈ టమోటాలు కూడా దాదాపు ఒక 4 లేదా 5 కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు ఇవి 2 కూడా వేసేసి మనం ఇప్పుడు ఈ అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టమోటాలు కూడా మనం ఈ ఎండుమిరపకాయలు తీసుకున్నాం కదా! ఎండుమిరపకాయల్లో స్పైసీ ఎంతుందో దాన్ని బట్టి మనం ఈ టమోటాలను కూడా తీసుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2, 3 నిమిషాల పాటు ఈ టమోటాలని బాగా ఇలా మగ్గనిచ్చుకోవాలి. ఈ టమోటాలు ఈ టైప్‌లో బాగా కొంచెం మెత్తబడ్డ తర్వాత ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకుందామండి. సగం గ్లాసు పోసిన తర్వాత ఒక నిమ్మకాయ సైజు చింతపండుని దాంట్లో విడదీసి వేసుకుందాం. వేసాక ఇప్పుడు కాస్త అలా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టి దాదాపు ఒక 4-6 నిమిషాల సేపు అయితే ఇలా ఉడికించుకోవాలి. అప్పుడేమవుద్దంటే ఈ చింతపండు, ఈ నీళ్ళు ఇవన్నీ కూడా అందులో బాగా ఉడికి ఈ టైప్‌లో గుజ్జుగా తయారవుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి అదే వేడి మీదనే ఒక ముద్దగాని తీసుకునేసి బాగా ఎనుపుకోవాలి. చల్లారిందంటే మళ్ళా ఇందులో ఉండే ఎండుమిరపకాయలు కొంచెం నారలు సాగుతాయి కాబట్టి వేడి మీదనే కాస్త సాల్ట్ వేసుకునేసి ఇలా బాగా మెత్తగా ఎనిపేసుకోవాలండి. ఈ వేడి మీద ఏందంటే ఈ ఎండుమిరపకాయలు కూడా గంధంలాగా తయారవుతాయండి. చల్లారే కొద్దీ నారలు సాగితే కొంచెం టైం పట్టుద్ది. అందుకని వేడి మీదనే అలా చేసేసుకునేసి ఈ టైప్‌లో బాగా ఎనిపిన తర్వాత ఇప్పుడు ఆ ముద్దగంలో కాస్త అలా కొద్దిగా నీళ్లు పోసేసి ఆ ముద్దగాన్ని అలా కడిగేసి పక్కన పెడితే చాలండి. ఆ కడిగిన నీళ్ళే దీంట్లో సరిపోతాయి. మరి పల్చగా అవసరం లేదండి. ఒకవేళ కావాలి అనుకుంటే కొంచెం పోసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఈ టైప్‌లో ఇలా చిక్కగా ఉంటేనే దీనికి టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. ఈ టైప్‌లో చేసుకొని ఒక్కసారి వేడి వేడి అన్నంలో ఈ మిరపకాయ పులుసుని కాస్త అలా వేసుకునేసి ఇంకా అవసరం ఉన్న వాళ్ళు కొద్దిగంత నెయ్యి అలా పోసుకునేసి కలుపుకొని తింటుంటే ఉంది టేస్టు ఏమన్నా ఉంది. ప్రతి ఒక్కరు ఈ టైప్‌లో ఖచ్చితంగా ట్రై చేయండి. కానీ ఈ టైప్‌లో చేస్తే మాత్రం దీనిని ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. ఇది అంత బాగుంది ఈ మిరపకాయ పులుసు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. మరొక వీడియోలో కలుద్దామా?